చూద్దాము. అరిసెలు చేసేదానికి నేను ఒక సేరు బియ్యం తీసుకున్నాను. ఈ బాగా చేసుకొని నీట్గా 2-3 సార్లు కడుక్కొని నానబెడతాను. రాత్రి అరిసెలకు నానబెట్టుకున్నాం కదా మనం బియ్యము. ఈ నీళ్ళన్నీ బాగా నీట్గా కడుక్కొని ఈ 2 సార్లు మళ్ళీ నీట్గా కడుక్కొని వడబోసుకుందాము. ఇప్పుడు మనము తెల్లని గుడ్డది ఒకటి తీసుకొని బియ్యము ఇలా ఆరబెట్టుకుందాము. వడబోసుకొని ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాము. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాము. ఎక్కువ పొడి పొడిగా తేమ ఉండాలా, ఎక్కువ పొడి పొడిగా ఆరకూడదు. కొంచెం తేమ ఉండాలా. కొంచెం తేమ ఉన్నట్టే మనం మిషనీకి తీసుకుపోయి మిషన్ ఆడించాము. మిషన్ ఆడించిన తర్వాత చూద్దాం. పిండి మర పట్టించుకొచ్చినాను. ఇట జల్ల పట్టుకోవాలా. జల్ల పట్టుకుంటా పిండి ఒత్తుకుంటా ఉండాలి, కింద ఆరిపోకుండా. ఒత్తు గట్టిగా. మా కోడలతో జల్ల పట్టించాను. గట్టిగా ఒత్తేసి ఆరిపోకుండా ఇలా ఒత్తుకొని మీరు కూడా జల్ల పట్టుకోండి. బెల్లం కూడా పగలగొట్టి పెట్టినాను. ఇప్పుడు మనం ఇది పొయ్యిలో పెట్టుకున్నాము. నేను సేరు బియ్యానికి కేజీ 1/4 కేజీ బెల్లం తీసుకున్నాను. సరిపోతుంది. ఇప్పుడు పావు పట్టుకునే విధానం చూద్దాం. ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు పోసుకుందాము బెల్లంలో. దీంతో 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాము. బెల్లం కరిగేదాకా చూసుకుందాము. చూద్దాము. ఇట్లా చేతికి తీసుకుంటే ఉంటలక్క రావాలా. పావు అయినట్టు మనకు కరెక్ట్. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి పోసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. 2 స్పూన్ల మీద నెయ్యి వేసినాను. యాలకుల పొడితే యాలకుల పొడి 2 స్పూన్ల మీద స్పూన్ పిండి వేసి గెలుపుదాము. మేము కలబెట్టు. మెల్లగా పావు మీద పడి వేసుకుంటా కలుపుకుంటా ఉండాలా. ఉంట లేకుండా కలపాలి బాగా. ఈ చేత కదమ్మా. ఇప్పుడు పిండి సరిపోయింది కరెక్ట్గా. ఏం పిండి కూడా మిగలలేదు. సరిపోయింది. సేరు బియ్యానికి కేజీ 1/4 కేజీ బెల్లం తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇదే కొలతలతో చేసుకొని మీరు చేసుకోండి. ఇదే కొలతలతో సేరు బియ్యానికి కేజీ 1/4 కేజీ బెల్లం. మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. కవర్కు నూనె కానీ ఆయిల్ కానీ పట్టుకొని ఇలా ఒత్తుకోవచ్చు. అంత మందం లేకుండా అంత పతలా లేకుండా ఇలా ఒత్తుకోవచ్చు.
ఇప్పుడు పైకి తేలింది కదా, మనం ఇలా తిరగదిప్పుకుందాం. పొంగింది, రెండు పక్కల ఇలా పూరి లెక్క పొంగింది. బాగా ఈ మాత్రం కాల్చుకోవాలా, బ్రౌన్ కలర్ వచ్చిందాక. చూడండి, మనం ఇట్లా వేసుకోవాలన్నీ ఇట్లా వేసుకోవచ్చు, లేకుంటే మనము ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒక గిన్నె తీసుకొని ఇలా ఒత్తుకోవాలా. చూడు ఆయిల్ కారుతుంది, ఇలా ఒత్తుకోవాలా. ఇలా ఒత్తుకొని ఓ ప్లేట్లో తీసుకున్నాం. ఇవేను సైజు పిండి తీసుకొని ఇలా ఒత్తుకోండి. మేము బరక పెడుతున్నాము, మీరు బరక పెట్టలే. చూడు, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అరిసెలు. మీరు అరిసెలు అంటారేమో, ఇక్కడ మేము అత్తరాసులు అంటాము, నిప్పట్లు అంటాము. ఇలా కాల్చుకొని గారెలు సూపర్గా అంటే సూపర్గా వచ్చినాయి. సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. మీకు షేర్ అంటే కొంతమందికి తెలియదు, ఇది ఒక పావు గ్లాస్ అనమాట. దీంతో 5 గ్లాసులు పోసిన బియ్యము, బెల్లము కేజీ, మళ్ళీ 1/4 కేజీ వేసిన, దానికి కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరిసెలు ఇప్పుడు మనం చూసాము కాలుతాయి. ఇలా స్టార్ట్గా లోపల కూడా ఉడికింది. తీపి కూడా సరిపోయింది, అంటే ఆడికి బియ్యం కేజీన్నర, తీపి కూడా సరిపోయింది. మనం బయట పిల్లలు కురుకురాలు అంట, లేసులు అంట అవన్నీ తింటుంటారు, అవన్నీ పెట్టద్దు. ఇది పెడితే పిల్లలకు రక్తం కూడా వచ్చేది, బరువు ఎక్కుతారు, హెల్త్ బాగుంటుంది పిల్లలకు. ఈ ఇంట్లో చేసి పెట్టండి, బాగుంటుంది పిల్లల గురించి. రక్తం పెరుగుతుంది, బాగా ఆరోగ్యం కూడా బాగుంటుంది.